హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న సీక్రెట్ స్టోరీస్ రెజ్లిన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 స్టార్ట్ అవ్వగానే ఒక రోజు రాత్రి రోజ్ తన ఫ్రెండ్ అదితి ఇంట్లో పార్టీ ఉండడంతో వెళ్ళి సాయంత్రం చీకటి పడ్డాక ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే రోజ్కి తన అమ్మ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు రోజ్, ఏంటి లేట్ అయిందని అడగ్గా దానికి రోజ్ అదితి ఇంటి నుండి బయలుదేరేలోపే చీకటి పడిందమ్మా, ఆల్రెడీ ఇంటికి దగ్గరలోనే నడుస్తూ వస్తున్నా, కాసేపట్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి అలా నడుస్తూ వెళ్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అదే మాస్క్ వ్యక్తి దూరం నుండి రోజ్ని ఫాలో అవుతూ వస్తాడు. అలా కాస్త ముందుకు వెళ్ళాక రోజ్కి తనని ఎవరో ఫాలో అవుతున్నారని డౌట్ వచ్చి భయంతో వేగంగా నడుస్తూ వెళ్తుంది. అయితే అదే టైంకే ఆ దారిలోని స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఆ దారి మొత్తం చీకటిగా మారడంతో పాటు అక్కడే చీకట్లో రోజ్కి ఆ మాస్క్ వ్యక్తి కనిపించడంతో ఫుల్గా భయపడిపోయి వేగంగా ఇంటి వైపు పరిగెడుతూ వెళ్తుంది. ఇంకా మాస్క్ వ్యక్తి కూడా తన వెంట పడడంతో రోజ్ ఎలాగోలా తన నుండి తప్పించుకొని అలా ఇంటికి చేరుకుని తన గదిలో కూర్చొని ఉన్న తన అమ్మని చూసి తన దగ్గరికి వెళ్ళి అమ్మ అక్కడ ఆ మాస్క్ వ్యక్తి అని చెప్పబోగా తన అమ్మ కళ్ళు కూడా గ్రీన్ కలర్ లోనే ఉండటంతో తనని చూసిన రోజ్ షాక్ అయ్యి ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. నిజానికి ఇదంతా కూడా రోజ్ కలకని ఉంటుంది. ఇంకా అప్పుడే రోజ్ అక్కడే గోడకి ఉన్న క్యాలెండర్ని చూసి జెర్రీ ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉంటాడు అని, రేపే తను ఇక్కడ నుండి వెళ్ళబోతున్నాడు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అప్పుడే రోజ్ జెర్రీతో అన్నయ్య నీ రీసెర్చ్ కంప్లీట్ అయ్యిందా అని అడగ్గా దానికి జెర్రీ రీసెర్చ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది, అయితే కొన్ని పేపర్ సబ్మిషన్స్ ఉన్నాయి, అవి ఇంటికి వెళ్ళాక కూడా పంపొచ్చు, కానీ నా ఆలోచన ఏంటంటే ఇక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి వెళ్ళాలి అనుకుంటున్నా, అది కూడా మీకు ఓకే అయితేనే, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడగ్గా అది విన్న జాన్ అండ్ శోభ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని రోజులంటే ఎన్ని అని అడగ్గా దానికి జెర్రీ 4-5 రోజుల్లో పూర్తి వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్తాడు. అది విన్న జాన్ అండ్ శోభ ఓకే అంటారు. అయితే అది విన్న రోజ్కి మాత్రం చాలా కోపం వస్తుంది. ఈ రోజుతో జెర్రీ ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అనుకుంటే మళ్ళీ ఇంకో 5 రోజులు ఉంటాడు అని కోపంతో రగిలిపోతుంది. అప్పుడే శోభ జెర్రీతో ఈ రోజుతో నీ రీసెర్చ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు రాత్రి పార్టీ చేసుకుందామని, అలా అదే రోజు రాత్రి బిర్యానీ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరో పక్క రోజ్ మాత్రం క్యాలెండర్ వైపు చూస్తూ సాడ్ గా ఉంటుంది. ఇంకప్పుడే జెర్రీ అక్కడే ఉన్న యాలెన్ ఉపయోగించే వయోలిన్ తీసుకుని ఒక ట్యూన్ ప్లే చేస్తాడు. ఆ సౌండ్ విన్న రోజ్ కూడా వెంటనే అక్కడికి వస్తుంది. అది విన్న జాన్ యాలెన్ ఎప్పుడు వాయించే ట్యూన్ ఇదే, ఇది నీకు ఎలా తెలుసు అని అడగ్గా దానికి జెర్రీ అవునా ఇది ఒక ఫేమస్ పీస్ కదా అంటాడు. ఇంకా ఆ ట్యూన్ విన్న శోభ యాలెన్ని తలుచుకుని చాలా ఎమోషనల్ అయ్యి జెర్రీతో థ్యాంక్స్ జెర్రీ, ఈ ట్యూన్ విని ఎంతో కాలమైంది, మళ్ళీ ప్లే చేసి మా యాలెన్ని గుర్తు చేసావు అంటుంది. ఇంకా అదంతా చూసిన రోజ్ ఈ జెర్రీ రోజు రోజుకి తన పేరెంట్స్కి మరింత క్లోజ్ అవుతున్నాడు అని కోపంతో తన రూమ్లోకి వెళ్ళి అదితికి ఈ జెర్రీ ఇంకా మా ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండటం నాకు ఇష్టం లేదు అని తనని ఇంటి నుండి పంపించేయాలని తనకి మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం జాన్ మిల్క్ క్యాన్స్ వ్యాన్లో పెట్టుకొని సిటీలోకి వెళ్తూ అక్కడే ఉన్న జెర్రీని చూసి ఏంటి జెర్రీ ఇంకా రీసెర్చ్ సెంటర్కి వెళ్ళలేదా అని అడగ్గా దానికి జెర్రీ ఇంకా ఫైనల్ సబ్మిషనే కదా, దానికోసం రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతా అని చెప్పగా జాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అదంతా రోజ్ గమనిస్తుంది. ఇంకా అలా కాసేపటికే శోభ రోజ్ దగ్గరికి వచ్చి నేను మార్కెట్కి వెళ్తున్నా, నాతో పాటు వస్తావా అని అడగ్గా దానికి రోజ్ నేను రాను అంటుంది. అది విన్న శోభ అయితే ఆరోని జాగ్రత్తగా చూసుకో, నేను మార్కెట్కి వెళ్ళి నాన్నతో పాటు కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా రోజ్ మాత్రం ఏదో ఒకటి చేసి జెర్రీని అక్కడ నుండి పంపించేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అదే రోజు సాయంత్రం జాన్ అండ్ శోభ కారులో ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే వారిని చూసిన చర్చి ఫాదర్ వారి కారు ఎక్కి శోభతో ఆ రోజు రోజ్ గురించి చెప్పి తనతో ఒకసారి మాట్లాడమని చెప్పావు కదా, ఈ రోజు తనతో మాట్లాడతానని చెప్పి అలా వారితో పాటు వస్తాడు. అప్పుడే శోభ రోజ్కి ఫోన్ చేసి నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు కదా, చర్చి ఫాదర్ కూడా మాతో పాటే ఇంటికి వస్తున్నాడు, తను నీతో మాట్లాడతాడంట, ఒక 5 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటామని చెప్తుంది. అది విన్న రోజ్ జెర్రీని అక్కడ నుండి పంపించేందుకు ఒక ప్లాన్ ఆలోచించి వెంటనే జెర్రీ రూమ్ దగ్గరికి వెళ్ళి జెర్రీని బయటికి పిలిచి ఫుల్గా టెన్షన్ పడుతూ ఇంట్లోకి పాము వచ్చింది, ఇంట్లో బాబు ఒక్కడే ఉన్నాడు, అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు, నువ్వు వెంటనే రా అని చెప్తుంది. అయితే జెర్రీకి రోజ్ మీద కొంచెం డౌట్ వచ్చి ఇది నన్ను అల్లరి చేయడానికి నీ ప్లాన్ అయితే కాదు కదా అనగా రోజ్ టెన్షన్ పడుతూ ప్లీజ్ నువ్వు త్వరగా రా అని చెప్పడంతో జెర్రీ తనని డౌట్గానే నమ్మి ఒక కర్ర తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తాడు, కానీ అక్కడ తనకి ఎలాంటి పాము కనిపించదు. ఇంకా రోజ్ మాత్రం తన పేరెంట్స్ ఎప్పుడు వస్తారని బయటికే చూస్తూ ఉంటుంది. అది గమనించిన జెర్రీకి రోజ్ అబద్ధం చెప్తుందని అర్థమై కోపంతో తన దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉంది నీ పాము అనగా దానికి రోజ్ లోపలే ఉండింది, ఇప్పుడే బయటికి వెళ్ళింది అంటుంది.
అంటుంది. అది విన్న జెర్రీకి తనపై మరింత కోపం వచ్చి, నీకు ఆల్రెడీ చెప్పాను నాతో అల్లరి చేయొద్దు అని, నీకు చెప్తే అర్థం కదా, మర్యాదగా ఉంటే నీకే మంచిదని తన చేయి పట్టుకోగా అప్పుడే రోజ్ పేరెంట్స్ కార్ రావటం చూసిన రోజ్ జెర్రీని వారి ముందు బ్యాట్ చేయాలని జెర్రీతో మరింత రూడ్గా బిహేవ్ చేయడంతో జెర్రీ తన చేయి పట్టుకుని సీరియస్ అవుతాడు. అదే టైంకే అక్కడికి వచ్చిన రోజ్ పేరెంట్స్ అండ్ ఫాదర్ అదంతా చూస్తారు. వారిని చూసిన జెర్రీ రోజ్ని వదిలేగా రోజ్ ఏడుస్తూ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. జెర్రీ వారితో షీ ఈజ్ యాక్టింగ్, పాము ఉందని తనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అనగా దానికి రోజ్, పాము వచ్చిందమ్మా కానీ తను వచ్చాక బయటికి వెళ్ళిపోయింది, అదే తనకి చెప్తే నా మాట వినకుండా నన్ను తిడుతూ నా చేయి పట్టుకుని సీరియస్ అవుతున్నాడు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న జెర్రీ తనే నన్ను కొట్టబోగా చేయి పట్టుకున్నాను అంటాడు. ఇంకా రోజ్ ఏడుస్తూ చెప్పడంతో వారు రోజ్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. జాన్ జెర్రీతో ఇట్స్ ఓకే జెర్రీ, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో ఫాదర్ రోజ్తో మాట్లాడగా రోజ్ తనకి జరుగుతున్నదంతా అలాగే జెర్రీతో జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్తుంది. అది విన్న ఫాదర్ రోజ్ పేరెంట్స్ దగ్గరికి వచ్చి, రోజ్ చెప్పిందంతా నిజమేనా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ జెర్రీ డేంజరస్ అని రోజ్ చెప్తుంది కదా, ఒకరోజు ఆ జెర్రీ రోజ్ నోరు మూసాడు అని చెప్పింది నిజమేనా, అసలు అమ్మాయిని టచ్ చేయడానికి వాడు ఎవడో మనం ఇందాక కూడా చూసాం కదా, వాడు రోజ్తో ఎలా బిహేవ్ చేశాడో, ఇప్పుడు రోజ్ వయసులో ఉన్న అమ్మాయి, ఇంతకు ముందులా కాదు, అతను వచ్చిన పని పూర్తయిందని రోజ్ చెప్పింది, అయినా సరే వాడిని ఇంకా ఇక్కడ ఎందుకు ఉండనిచ్చారు, మీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇక్కడ ఏదైనా తప్పు జరగడం కంటే ముందే అతనికి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పి పంపడం మీకే మంచిదే, ఇంకా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోగా అదంతా విన్న రోజ్ పేరెంట్స్ కూడా బాగా ఆలోచించి తర్వాత జెర్రీని కలిసి, నువ్వు తప్పుగా అనుకోకపోతే నువ్వు రేపే ఇక్కడ నుంచి వెళ్ళగలవా, ఆ రోజే నీ రీసెర్చ్ కూడా అయిపోయింది, పేపర్స్ ఇంటి నుండైనా సబ్మిట్ చేయొచ్చు అన్నావు కదా, అదీ కాక రోజ్ విషయంలో జరిగింది ఫాదర్కి అంతగా నచ్చలేదు, తప్పు రోజ్ వైపు కూడా ఉండవచ్చు కానీ పేరెంట్స్గా తన గురించే కదా మేము ఆలోచించాలి అనగా అది విన్న జెర్రీ, నో ప్రాబ్లం అంకుల్, రేపు ఉదయమే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటాడు. అది విన్న జాన్, రేపు ఉదయం మేము కూడా సిటీకి వెళ్తున్నాం, అందరం కలిసి ఒకేసారి వెళ్దాం, ఇక్కడ జరిగింది అనితాకు చెప్పకు అంటాడు. ఇంకదంతా అక్కడే ఉన్న రోజ్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదితికి, జెర్రీ నా ప్లాన్లో ట్రాప్ అయ్యాడు అని చెప్పి మెసేజ్ పంపుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అలా రోజ్ ఫ్యామిలీ కారులో సిటీకి బయలుదేరగా జెర్రీ కూడా వారికి బాయ్ చెప్పి బైక్ పై వెళ్ళిపోతాడు. అది చూసి రోజ్ హ్యాపీగా ఫీల్ అవ్వగా అది చూసిన శోభ తనతో, నీ పాము ప్లాన్ వర్కౌట్ అయినట్టు ఉంది కదా అని నవ్వుతుంది. ఇంకా అలా ఆ రోజు నుండి రోజ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా రోజ్ తన పేరెంట్స్తో, ఇక మీదట ఆలెన్ రూమ్లో పెయిన్ గెస్ట్గా ఎవరిని ఉండనివ్వను, ఆరోన్ పెద్దయ్యాక ఆ రూమ్ వాడిదే అంటుంది. ఇంకా సైకియాట్రిస్ట్ని కలిసి, నా నైట్ మేర్స్ అన్నీ పోయాయి అంకుల్, నాకు ఎలాంటి కలలు రావట్లేదు, నాకు ఇంకా ఏ భయం లేదు అని చెప్తుంది. ఇంకా అలా ఒక రోజు రాత్రి రోజ్ ఆలెన్ రూమ్లో కూర్చొని అక్కడ నుండి వెళ్తూ ఉండగా అక్కడే తనకి సడన్గా అదే మాస్క్ వ్యక్తి ఉన్నట్లు కనిపించడంతో కొంచెం భయపడిపోతుంది. ఇంకా అదంతా తన ఇమాజినేషన్ అనుకుంటుంది. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జెర్రీ వేలుతో కలిసి మళ్ళీ రోజ్ ఇంటికి బయలుదేరినట్లు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క ఆ రోజు అలెన్ చనిపోయిన రోజు అవటంతో రోజ్ అంటూ తన పేరెంట్స్ అలెన్ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిపై పూలు పెట్టి ప్రార్థనలు చేసి అక్కడ నుండి వెళ్ళబోతారు. అప్పుడే జాన్ రోజ్ అండ్ శోభతో, మీరు ఇంటికి వెళ్ళండి, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చూసుకొని వస్తాను అని వారిని పంపి జాన్ వెంటనే తన కారులో అక్కడ నుండి బయలుదేరుతారు. ఇంకా అప్పటికే జాన్నే గమనిస్తూ ఉన్న జెర్రీ అండ్ వేలు తమ కారులో జాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. అలా జాన్ కారులో ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అలా ఫ్యాక్టరీలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక ప్లానింగ్ పేపర్ బయటికి ఓపెన్ చేసి దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే జెర్రీ అండ్ వేలు కూడా అక్కడికి చేరుకున్నట్లు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో అలా సాయంత్రం జాన్ ఇంటికి రాగా శోభ తనని చూసి ఎక్కడికి వెళ్ళారండి అని అడగ్గా దానికి జాన్, నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను అంటాడు. అయితే జాన్ బిహేవియర్ చూసిన శోభకి తను ఏదో దాస్తున్నాడు అని కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా అదే రోజు రాత్రే డిన్నర్ చేసేటప్పుడు కూడా జాన్ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉండటం శోభ గమనిస్తుంది. అలా డిన్నర్ చేశాక రోజ్ వారికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళి తన రూమ్లో పడుకుంటుంది. ఇంకా అలా అర్ధరాత్రి సమయంలో ఫేస్కి మాస్క్తో ఒక వ్యక్తి ఆ ఇంటి దగ్గరికి చేరుకుని అలా రోజ్ రూమ్ దగ్గరికి వెళ్ళటం చూపిస్తారు. మరో పక్క రోజ్కి ఏవో సౌండ్స్ వినిపించి మెలకువ వచ్చి బెడ్పై ఉన్న తన బుక్కును చూసి దాన్ని తీసుకెళ్లి షెల్ఫ్లో పెట్టబోగా ఇక్కడే ట్విస్ట్, అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి రోజ్కి వెనకగా వచ్చి తనపై అటాక్ చేయబోతాడు. తనని చూసిన రోజ్ ఫుల్గా భయపడిపోయి ఆ మాస్క్ వ్యక్తిని వెనక్కి తోసేసి భయంతో వెంటనే తన పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి వారితో, అమ్మ నా రూమ్లో ఎవరో ఉన్నారు, నాపై అటాక్ చేయబోయాడు అని చెప్పగా అది విన్న శోభ జాన్తో వెళ్ళి ఎవరో చూడండి అని చెప్పడంతో జాన్ ఒంటరిగా వెళ్తాడు. అప్పుడే వారు గొడవ పడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. దాంతో శోభ అండ్ రోజ్ మరింత భయపడిపోతారు. అప్పుడే జాన్ గట్టిగా అరిచిన శబ్దం వినిపించి వారి రూమ్ దగ్గరికి ఎవరో నడుస్తూ రావటం కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి శోభ అండ్ రోజ్ షాక్ అవుతారు. ఎందుకు అంటే అక్కడికి వచ్చింది ఎవరో కాదు, జెర్రీనే. జెర్రీ బలవంతంగా రోజ్ని అక్కడ నుండి తీసుకెళ్లబోగా శోభ తనకి అడ్డు రావడంతో జెర్రీ కోపంలో శోభాని కొట్టి రోజ్ని బలవంతంగా ఎత్తుకుని అక్కడ నుండి బయటికి తీసుకెళ్తాడు.
తీసుకెళ్లిపోతాడు. అప్పుడే వేలు అక్కడికి వచ్చి శోభాని ఆ రూమ్ నుండి బయటికి రాకుండా ఆపుతాడు. మరో పక్క జెర్రీ రోజ్ని ఎత్తుకుని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అదే బ్లాక్ సూట్ లో ఉన్న మరొక వ్యక్తి జెర్రీ తలపై కొట్టడంతో జెర్రీ స్లో కోల్పోయి కింద పడిపోతాడు. ఇంకా ఆ వ్యక్తిని చూసిన రోజ్ షాక్ లో ఉండగా అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. జాన్ ని చూసిన రోజ్ ఏడుస్తూ నాన్న అని తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే జాన్ ఫేస్ కోపంగా మారిపోయి రోజ్ జుట్టు పట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి తనని తోసి జాన్ ఆ వ్యక్తికి సైగ చేయగా ఆ వ్యక్తి తన పాకెట్ నుండి కత్తి బయటికి తీసి రోజ్ వైపు రాబోతాడు. దాంతో అదంతా చూస్తున్న రోజ్ షాక్ అవ్వగా అప్పుడే శోభ వేలుని కొట్టి తన నుండి తప్పించుకుని అక్కడికి వస్తుంది. శోభని చూసిన రోజ్ ఫుల్గా ఎమోషనల్ అయ్యే అమ్మ అని తన దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకోబోగా ఇక్కడే మరో ట్విస్ట్, శోభ రోజ్ చంప పగలగొడుతుంది. దాంతో రోజ్ కింద పడిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తన పేరెంట్స్ వైపు చూస్తూ షాక్లో ఉండగా అప్పుడే ఆ వ్యక్తి కత్తితో రోజ్ పై అటాక్ చేయబోతాడు. ఇంకా అప్పుడే స్లో వచ్చిన జెర్రీ తన దగ్గర ఉన్న తుపాకీతో ఆ వ్యక్తి కాళ్ళకి షూట్ చేయడంతో తను కింద పడిపోగా అదంతా చూసిన జాన్ అండ్ శోభ షాక్ అవుతారు. అప్పుడే రోజ్ శోభ వైపు చూసి ఏంటమ్మా ఇదంతా అనగా ఇక్కడే మరో ట్విస్ట్, అప్పుడే జెర్రీ రోజ్తో అసలు తను మీ అమ్మనే కాదు అనడంతో అది విన్న రోజ్ షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే స్టోరీ కొన్ని నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి జెర్రీ అండ్ వేలు పోలీస్ ఆఫీసర్స్ ఒకరోజు తమ పై ఆఫీసర్ జెర్రీ అండ్ వేలుని పిలిచి జాన్ అండ్ శోభ ఫొటోస్ వారికి చూపించి చాలా క్రైమ్స్తో వీరిద్దరికీ సంబంధం ఉందని మనకి అందిన సమాచారం, దాని వెనక ఉన్న నిజాలు తెలుసుకోవటమే ఇప్పుడు మన ముందు ఉన్న టాస్క్. జాన్ అండ్ శోభ ప్రస్తుతం అనైరంగి అనే ఊరిలో ఒక ఫామ్ నడుపుతూ ఉన్నారు. వీరే మన సస్పెక్ట్స్. ఈ కథ మొదలైంది 18 సంవత్సరాల క్రితం అనైరంగికి దూరంగా ఉన్న మరొక ఊరిలో అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇంట్లోనే చాలా సంవత్సరాలుగా శోభ పని మనిషిగా ఉంటుంది. దాదాపు 8 సంవత్సరాలుగా శోభ అదే ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంతో శోభాని ఆ ఫ్యామిలీ తమ ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేవారు. ఇంకా జాన్ అదే ఊరిలో ఒక విదేశీ వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. జాన్ అండ్ శోభ ఒకరినొకరు చూసుకుని ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకోగా ఆ క్రిస్టియన్ ఫ్యామిలీనే పెద్దగా ఉండి వారిద్దరికి పెళ్లి చేస్తుంది. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీకి ఒకే ఒక కూతురు ఉంటుంది. తన పేరు యాంజెల్. శోభ అండ్ యాంజెల్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తర్వాత శోభ అండ్ జాన్కి కొడుకు పుడతాడు. తన పేరు యాలెన్. ఇంకా యాంజెల్ అండ్ తన భర్తకి ఒక అమ్మాయి కూడా పుడుతుంది. తన పేరు రొస్లిన్. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు యాంజెల్ తన పేరెంట్స్ ఇంకా భర్తతో కలిసి చర్చికి వెళ్తూ రొస్లిన్ని చూసుకోమని శోభకి ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే అలా చర్చి నుండి ఏంజెల్ ఫ్యామిలీ కార్లో తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగి ఏంజెల్ భర్త అండ్ పేరెంట్స్ స్పాట్లోనే చనిపోగా ఏంజెల్ తలకి బలమైన గాయమయ్యి ట్రీట్మెంట్ తర్వాత కూడా చావుతో పోరాడుతూ ఉంటుంది. ఇంకా ఏంజెల్ తన ఫ్యామిలీని అంతటినీ కోల్పోయి తను కూడా ఎప్పుడు చనిపోతుందో తెలియక బాధపడుతూ తన కూతురు రొస్లిన్ గురించి ఆలోచించి ఒక వీలునామా తయారు చేయిస్తుంది. అందులో తను చనిపోతే తన ఆస్తులన్నీ రొస్లిన్కి దక్కుతాయి అని. అయితే రొస్లిన్కి 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు రొస్లిన్తో పాటు ఆస్తులను చూసుకునే బాధ్యతని తన ఫ్రెండ్ శోభకి అప్పచెపుతుంది. ఒకవేళ రొస్లిన్కి 18 సంవత్సరాలు పూర్తి అయ్యేలోపే తనకి ఏదైనా జరిగితే ఆ ఆస్తులన్నీ ఒక చారిటబుల్ ట్రస్ట్కి దక్కేలా వీలునామా తయారు చేసి ఉంటుంది. దాంతో ఆ వీలునామాలో ఉన్నట్లే శోభ రొస్లిన్కి అమ్మగా మారి ఆ ఆస్తుల మొత్తానికి యజమానిగా ఉంటుంది. కానీ ఇక్కడే ఏంజెల్ అంచనా శోభ అండ్ జాన్ విషయంలో తన చావు విషయంలో తప్పు అవుతుంది. ఎలా అంటే శోభ అండ్ జాన్ తమ జీవితంలో మొదటిసారి వచ్చిన అదృష్టం త్వరలోనే మళ్ళీ తమని వదిలి వెళ్ళిపోతాయేమో అని భయపడిపోతారు. ఎందుకు అంటే చనిపోతుంది అనుకున్న ఏంజెల్ రోజు రోజుకి తన హెల్త్ బాగవుతూ కోలుకుంటూ ఉంటుంది కాబట్టి. ఏంజెల్ని అలా చూస్తున్న జాన్ అండ్ శోభ తమకు వచ్చిన ఈ అదృష్టం వదులుకోవటం ఇష్టం లేక ఏంజెల్ బ్రతికితేనే కదా తమ అదృష్టం పోయేది అని అందుకే ఏంజెల్ని చంపాలని ఫిక్స్ అయ్యి ఒకరోజు జాన్ అండ్ శోభ కలిసి ఏంజెల్ని చంపేస్తారు. అలా తర్వాత ఆ ప్లేస్ నుండి జాన్ అండ్ శోభ ఈ అనైరంగి ఊరికి వచ్చి మళ్ళీ కొత్త జీవితాలు స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకా రజ్లిన్ని కూడా తమ కూతురే అన్నట్లు ఒకే ఫ్యామిలీగా పెంచుతూ ఉంటారు. అలా అంతా చెప్పి పోలీస్ ఆఫీసర్ జెర్రీ అండ్ వేలుతో ఇప్పుడు రజ్లిన్ వయసు 17 సంవత్సరాలు. తనకి ఇంకా తనతో ఉన్నవారే తన పేరెంట్స్ కాదు అని తెలియదు. మనకి అందిన సమాచారం ప్రకారం రజ్లిన్ 18వ పుట్టినరోజు పూర్తయ్యాక తన హత్య జరుగుతుంది అని చెప్పగా అది విన్న జెర్రీ షాక్ అయ్యే అసలు ఈ సమాచారం మనకి ఎలా తెలిసిందని అడగ్గా దానికి పోలీస్ ఆఫీసర్ అది ఒక సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఉంది, అది ఇంతకు నిజమా కాదా అని తెలుసుకోవడానికే ఈ మిషన్కి నిన్ను సెలెక్ట్ చేశాము అని. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది ఒక లేడీ. తన పేరు మేరీ. తను అనైరంగి చర్చిలో ఒక నన్గా ఉండేది. ఆ ఊరికి తరచుగా వచ్చే ఒక కుర్రాడితో సంబంధం ఏర్పడి తర్వాత నన్గా మానేసి ఆ కుర్రాడితో సంబంధాన్ని సీక్రెట్గా కంటిన్యూ చేస్తూ వచ్చింది అని చెప్పి అయితే ఇప్పుడు అతను కనబడట్లేదు అని తనని చంపేశారు అని అనుమానంగా ఉంది అని నిన్నే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మేరీతో అఫేర్ ఉన్న ఆ వ్యక్తి పేరు యాంటోనీ అని చెప్పింది అని అంతా చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి యాంటోనీ కూడా శోభ పనిచేసే
పనిచేసే అదే క్రిస్టియన్ ఫ్యామిలీ ఇంట్లో పనిచేసేవాడు. ఇంకా యాంటోనీకి కూడా శోభ అండ్ జాన్ల ప్లాన్ గురించి తెలిసాక వారికి సపోర్ట్ చేసి ఉంటాడు. ఏంజెల్ని చంపేటప్పుడు యాంటోనీ కూడా అక్కడే ఉంటాడు. అలా జాన్కి నీడలాగా యాంటోనీ ఎప్పుడు తనతోనే ఉంటాడు. ఇంకా రొజ్లిన్కి 18 సంవత్సరాలు దాటాక జరగబోయే ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్లో శోభ అండ్ జాన్కి దక్కే అంత పెద్ద ఆస్తిలోని తమ భాగంలో తనకి కూడా కొంత షేర్ దక్కుతుంది అని యాంటోనీ వారినే నమ్ముకుని ఉంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జాన్ అండ్ శోభాలకి తమ కొడుకు యాలనే ప్రపంచం. ఊరి వాళ్ళ ముందు యాలన్ అండ్ రోజులని ఒకేలా చూస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ నిజానికి తమ కొడుకు యాలన్ని చూసుకునేందుకు కావలసిన ఇన్వెస్ట్మెంట్లా మాత్రమే రోజుని ట్రీట్ చేస్తూ ఉంటారు. అలా అంత సాఫీగా గడిచిపోతున్న సమయంలో జాన్ అండ్ శోభ కలల కోటలు గాలిలో కలిసిపోయే ఒక సంఘటన జరుగుతుంది. అదే యాలెన్ మరణం. నిజానికి రోజ్ అండ్ యాలెన్ నది ఒడ్డున ఆడుకోవడానికి వెళ్ళగా రోజ్ ఆడుకుంటూ నదిలో పడిపోతుంది. అది చూసిన యాలెన్ రోజుని కాపాడేందుకు తను నదిలోకి దూకి రోజుని ఒడ్డుకు చేరుస్తాడు, కానీ యాలెన్ నదిలోనే పడి చనిపోయి ఉంటాడు. యాలెన్ డెడ్ బాడీని చూసి శోభ అండ్ జాన్ చాలా ఎమోషనల్ అవుతారు. ఈ ఒక్క సంఘటన జాన్ అండ్ శోభల అన్ని ప్లాన్స్ని తారుమారు చేస్తాయి. ముఖ్యంగా శోభ ప్లాన్ని. కొడుకు మరణం శోభ జీర్ణించుకోలేకపోతుంది. తన మెంటల్ హెల్త్ పూర్తిగా పాడవుతుంది. మరీ ముఖ్యంగా రొజ్లిన్ని కాపాడడానికే వెళ్ళే యాలెన్ చనిపోయాడు అని, యాలెన్ చావుకి రోజే కారణమని రోజుపై కోపంతో రగిలిపోతుంది. ఇక తమ ఆశలన్నీ ఆవిరి కావడానికి కారణం రోజ్ అని తనకి 18 సంవత్సరాలు దాటాక యాలెన్ డెత్ రోజే రోజుని కూడా చంపాలని ఫిక్స్ అయ్యి ఆ హత్య చేయడానికి సహాయం కోసం వారు యాంటోనీని కలిసి తనకి విషయమంతా చెప్తారు. అయితే అది విన్న యాంటోనీ మళ్ళీ హత్యన అయినా మనకి వచ్చే షేర్ మనకి వస్తుంది కదా, ఇది చేస్తే ఆ పాపభారం ఇంకా నేను మొయ్యలేను అంటాడు. అది విన్న శోభ కోపంతో మరి 18 సంవత్సరాల క్రితం ఏంజెల్ హత్యలో నువ్వు సహాయం చేసినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంటే అప్పుడు అది చేయడం వల్ల నీకు లాభం ఉంది, కానీ ఇప్పుడు ఇది చేయటం వల్ల కొత్తగా లాభమేమీ రాదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీకు తెలుసా యాంటోనీ, మా అమ్మ వారి ఇంట్లోనే పని మనిషిగా పనిచేసేది. అప్పుడు నేను ఏంజెల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళం. నేను ఏంజెల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏంజెల్ కంటే నేనే బాగా చదివేదాన్ని. అందుకే నా ఫ్రెండ్ ఏంజెల్ నన్ను తన ఇంట్లోని తన బెడ్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని నాతో చదువు చెప్పించుకునేది. మా ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉండేవి కాదు. అప్పుడు ఏంజెల్ నన్ను ఫ్రెండ్లా మాత్రమే చూసేది. కానీ ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో నా చదువు ఆగిపోయింది. నేను వారింట్లో పని మనిషిని అయ్యాను. అప్పటి నుండి ఏంజెల్ కూడా నన్ను పని మనిషిగా మాత్రమే చూసేది. ఇంకా ఇప్పుడు రొజ్లిన్ కూడా రోజు రోజుకి తన అమ్మలాగే మారిపోతుంది. నేను దాన్ని చూస్తూ ఉండలేను. నా కొడుకు యాలెన్ చావు వృధా కానివ్వను. వాడి చావుకి జవాబు ఇవ్వకుండా వచ్చే లాభంలో భాగాన్ని ఎవ్వరూ ఆశించకూడదు అని చెప్తుంది. అదంతా విన్న యాంటోనీకి మరో దారి లేక ఇంటికి వెళ్ళి మేరీకి కూడా అదే విషయం చెప్పగా అది విన్న మేరీ ఆ పాపపు డబ్బు మనకు వద్దు, ఈ హత్యకి సహాయం చేయవద్దు అంటుంది. దానికి యాంటోనీ వారు చెప్పింది చేయటం తప్ప మనకి మరో దారి లేదు. ఇది అయిపోయాక మనకి వచ్చే షేర్ తీసుకుని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుదామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఆ రోజు నుండి యాంటోనీ కనబడకుండా పోయి ఉంటాడు. అలా మేరీ పోలీసులకి అంతా చెప్పి ఉంటుంది. ఇంకా జెర్రీతో తన పై ఆఫీసర్ శోభాకి మీ రిలేటివ్ అయిన అనితకి మంచి పరిచయం ఉంది, అందుకే అనిత రిలేటివ్గా నువ్వే పేన్ గెస్ట్గా అక్కడికి వెళ్ళి మేరీ చెప్పిన స్టోరీ నిజమా కాదా, నిజమైతే రోజుని వారి నుండి ఎలాగైనా కాపాడాలని చెప్పి పంపి ఉంటాడు. ఇంకా అలా జెర్రీ అక్కడికి వెళ్ళి ఆ రోజు నుండి రోజుని తన పేరెంట్స్ ఎక్కడికి తీసుకెళ్లినా సరే దూరం నుండే వారిని ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే రోజుకి అక్కడక్కడ తన గ్రీన్ ఐస్ కళ్ళు గల వ్యక్తి కనిపిస్తున్నట్లు కలలు కంటూ ఉంటుంది. ఇంకా వేలుని ప్లాన్ ప్రకారం వారి ఫామ్లో పనిచేసే పనివాడిగా జాయిన్ అయ్యేలా చేసి శోభ పని మనిషిగా పనిచేసిన ఇల్లు ఎక్కడో ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా తిరిగి చూసి అలాగే ఏంజెల్ రాసిన వీలునామా పత్రం కోసం ఆ ఇంట్లో ఇంకా ఆ ఫామ్ ఆఫీస్లో వెతికి కనుక్కొని అందులోని ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా మేరీ చెప్పిందంతా నిజమే అని తెలుస్తుంది. ఇంకా కనబడకుండా పోయిన యాంటోనీ గురించి వెతుకుతూ ఉండగా శోభ పనిచేసిన ఏంజెల్ ఇంటి దగ్గరే యాంటోనీ డెడ్ బాడీ దొరుకుతుంది. నిజానికి ఆ రోజు యాంటోనీ అలా మాట్లాడాక తనపై డౌట్ వచ్చిన జాన్ అండ్ శోభ నిజం ఎక్కడ తను అందరికీ చెప్పేస్తాడేమో అని భయపడి తనని చంపేసి ఉంటారు. ఇక రోజుని యాలెన్ డెత్ డే రోజు చంపుతారు అని తెలుస్తుంది, కానీ ఎలా చంపుతారో జెర్రీకి అర్థం కాదు. అయితే ఎప్పుడైతే జాన్ రోజ్ బర్త్డేకి ఆ ఫామ్ తన పేరు మీద రాస్తాడో అప్పుడే జెర్రీకి అందరి ముందు మంచిగా ఉండే జాన్ అండ్ శోభ తమకి రోజ్ అంటే ఎంత ప్రేమో తెలియాలి అనే అలా ఆ ఫామ్ తన పేరు మీదకి రాసి ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు రోజ్ చనిపోయినా కూడా ఎవరికి తమ మీద అనుమానం రాదు కాబట్టి. ఇంకా యాలెన్ డెత్ డే రోజు జాన్ ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు కదా. నిజానికి అక్కడ జాన్ ఒక కిల్లర్ని కలిసి తనకి కొంత డబ్బు ఇచ్చి తన ఇంట్లో దొంగతనానికి వచ్చినట్లు వచ్చి అడ్డు వచ్చిన రోజ్ని చంపేయమని దొంగతనంలో భాగంగా ఇదంతా జరిగిపోవాలని ప్లాన్ చేసి ఉంటాడు. అయితే ఇది తెలుసుకున్న జెర్రీ అండ్ వేలు అదే రోజు రాత్రి ఆ కిల్లర్ నుండి రోజుని కాపాడాలని వస్తారు. ఇంకా కిల్లర్ అక్కడికి వచ్చి రోజ్ పై అటాక్ చేయబోగా రోజ్ తన పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి చెప్పగా జాన్ చూడ్డానికి వెళ్తాడు. అప్పుడు
అప్పుడే జెర్రీ తనపై అటాక్ చేసి కొట్టే రోజుని అక్కడ నుండి తీసుకెళ్లి కాపాడాలి అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఇంకా అప్పుడే జెర్రీ ఇన్ఫార్మ్ చేసిన పోలీసులు కూడా అక్కడికి వచ్చి జాన్, శోభ అండ్ ఆ కిల్లర్ని అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్లబోగా శోభ రోజ్ వైపు కోపంగా చూస్తుంది. అప్పుడే జెర్రీ రోజ్ దగ్గరికి వచ్చి తనతో అన్ని నిజాలు చెప్పేసి తనతో ఇదంతా నీకు వచ్చే బ్యాడ్ డ్రీమ్ లాంటిదే అనుకొని అంతా మర్చిపో అని చెప్పి ధైర్యం చెప్తాడు. అలా అక్కడితో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.